సో ఏం వంటలు బావచ్చు అట్లీస్ట్ నేర్చుకున్నావా? నాకెందుకు వంటలో ఇంట్రెస్ట్ లేదు కృష్ణ. హైదరాబాద్ వచ్చి యాక్టింగ్ కాకుండా ఏం నేర్చుకున్నావు? ఐ మీన్ తెలుగు యాక్టింగ్. తెలుగు నేర్చుకున్నావు. బట్ తెలుగు అమ్మాయిలే ఉంటావు తెలుసా. నేను ఫస్ట్ డే షూట్లో చూసినప్పుడు తెలుగు అమ్మాయి అనుకున్నా. మేఘనాలో పేరు తెలియదు నాకు, మేఘనా అని తెలుసు. తెలుగు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అనుకున్నాను, కానీ కట్ చేస్తే బెంగళూరు అమ్మాయి ఉంది. నేనేం అనట్లేదు, ఏం తప్పుగా అనట్లేదు. సో ఏంటంటే జనరల్ ఒక థింగ్ జరుగుతుంది బెంగళూరులో, మీకు కన్నడ షూటింగ్స్ జరుగుతుంటాయి కదా. సో కన్నడ నుంచి తెలుగుకి హీరోయిన్స్ వస్తున్నారు కదా. సో ఇక్కడ బాగానే ఉంది, మీరు హ్యాపీగా ఉంది. సో కానీ ఇక్కడి నుంచి అక్కడికి నాట్ ఈవెన్ హీరోయిన్, జనరల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అక్కడ తీసుకోవట్లా. ఓకే, ఎందుకో తెలీదు. ఎందుకు అంటే ఇప్పుడు కర్ణాటకలో యాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారేమో మోస్ట్లీ. తెలుగు కన్నా తెలుగులోకి నీకు యాక్టర్స్ కనిపించట్లేదు. మనకి స్క్రీన్ పెడితే 16-17 మంది ఉంటారు. శశిరేఖపల్లి, ముద్దమంది, కళ్యాణ్ వైభవ్ ఉన్నారు. అంటే కన్నడలో ఎందుకు తీసుకోరని చెప్తాను. మోస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ఇక్కడ డబ్బింగ్ చేస్తాం కదా మేము ఇక్కడ. సో కర్ణాటకలో లైవ్ రికార్డింగ్ ఉంటుంది సీరియల్స్లో. సో మోస్ట్లీ ఇప్పుడు సినిమాస్ కూడా లైవ్ డబ్ చేస్తున్నారేమో. సో లైవ్ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ ఖచ్చితంగా హోల్డ్ ఉండాలి అక్కడ. యా, లైవ్ రికార్డింగ్ కాబట్టి. కానీ ఇక్కడ మేమందరూ అదృష్టం ఎందుకు చేసుకున్నామంటే డబ్బింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మేమంతా వచ్చి నేర్చుకొని మాట్లాడుతాం. అక్కడైతే కొన్ని మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. మరి మీరు ఇక్కడికి వస్తారు, మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ప్రాంప్టింగ్ తీసుకోవాలి, సేమ్ ఇష్యూ కదా. యాక్చువల్లీ లైవ్ రికార్డింగ్ ఒకటి ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఆల్సో లైవ్ రికార్డింగ్ కంటే కష్టమైంది ప్రాంప్టింగ్. అది చాలా మందికి తెలీదు. ప్రాంప్టింగ్ ఈజీ అనుకుంటారు, బట్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ లైవ్ రికార్డింగ్ చేసే వాళ్ళు అక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తే ఇట్స్ ఈజీ అంటారు. వచ్చి చేయమని చెప్పాలి. ఈజీ ఉంటుందా ఇక్కడ ఈజీ ఉంటుందా? అంటే నువ్వు 2 చోట్ల చేసావు కాబట్టి కన్నడలో ఎన్ని ఇయర్స్ చేసావు? కన్నడలో సీరియల్స్ 2.5 years చేసాను. 3 సీరియల్స్ చేసాను. 3 సీరియల్స్ హిట్ వన్. నాట్ దాట్ గ్రేట్ హిట్. ఇక్కడ శశిరేఖ హిట్ ఫస్ట్. ఇక్కడే హైదరాబాద్ అండ్ తెలుగు ఈస్ మై లక్కీ చార్మ్. సో లైక్ ఒక పుట్టినిల్లు మెట్టినిల్లు అత్తగారిల్లు. ఎందుకంటే స్వరూప్తో నువ్వు ఇక్కడే ఉంటున్నావు, ఇది అత్తోరిల్లు నీకు. సో పేరెంట్స్ అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి బాగా సెట్ చేశాను కదా. ఓకే, నీకు కాంప్లెక్స్. కానీ మా అత్త వాళ్ళు మైసూర్లోనే ఉంటారు. స్వరూపే మీకు మెయిన్ స్వరూపే కదా కావాలి, అత్తగారు కాదు కదా. సో వాళ్ళు ఇక్కడ నువ్వు హీరోయిన్ కింద చేస్తున్నావు, ఐ మీన్ కన్నడ అమ్మాయిలు చేస్తున్నారు. సో అదే సీరియల్లో తెలుగు అమ్మాయిలు మేబీ హీరోయిన్ మెటీరియల్ అయ్యి ఉండొచ్చు, బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తున్నారు. అట్లా మీ ఇద్దరికి ఉన్నప్పుడు ర్యాప్ ఎట్లా ఉంటుంది? అంటే ఆ వేరియేషన్ ఏమైనా నీకు? అంటే వాళ్ళకి డెఫినెట్లీ బాధ ఉంటుంది, మాకు అవకాశాలు దొరకట్లేదు, మీరందరూ వచ్చేసి. నీకు అబ్జర్వ్ చేసావు అట్లాంటి? అయ్యో, అబ్జర్వ్ అంటే నాతో కూర్చొని చాలా మంది మాట్లాడతారు ఆ పాప మా అమ్మాయిలు. బట్ అంటే నా ఫ్రెండ్స్ అయి ఉంటారు వాళ్ళు, వెరీ ఫ్రెండ్లీ టు దెమ్. సో వాళ్ళు నాకు అదే చెప్తారు, వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఓన్లీ కన్నడ ఆర్టిస్ట్, నీతో నాకు ప్రాబ్లం లేదు అని చెప్తారు. కన్నడ అయినా నాతో ప్రాబ్లం లేదని వాళ్ళే చెప్పిన. ఇది నిన్ను కాదు, నిన్ను వదిలేసి ఇది ఒకటి ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ అమ్మాయిని వచ్చేసి మిగతా కన్నడ వాళ్ళందరినీ నువ్వు ఓకే, యు ఆర్ వెరీ టాలెంటెడ్, నువ్వు ఓకే పర్లేదు అన్నట్టుగా దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. అంటే నేను కొంచెం ఓన్ చేసుకుంటాను, నేను ఇక్కడికి వచ్చాక నేను తెలుగు నేర్చుకున్నాను అండ్ ఐ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. సో చాలా మంది నువ్వు చెప్పినట్టే నువ్వు కూడా తెలుగు అమ్మాయి అని అనుకుంటావు ఫస్ట్ తెలుగు అమ్మాయి అనుకుని వాళ్ళు ఆల్రెడీ నన్ను ఓన్ చేసుకుని ఉంటారు కాబట్టి నాతో అందరూ మంచిగా ఉంటారు అండ్ ఫ్రెండ్స్ లానే ఉంటారు. సో చెప్పుకున్నారు కూడా, వాళ్ళకి బాధ ఉంటుంది, బట్ ఏం చేస్తారు ఇంకా. నువ్వేం చెప్తుంటావు అట్లాంటప్పుడు? నేనా అలా ఏం లేదు, మీరు ట్రై చేయండి వస్తుంది, అలా ఏం ఉండదు, మళ్ళీ టైం మారుతుంది, పాజిటివ్ గానే చెప్తారు. మనకి ఎక్కువ ఉన్న హీరోయిన్స్ అందరూ 80% కన్నడ అమ్మాయిలు ఉంటారు, బట్ రీజన్ ఏమైంది అంటే ఎందుకు ఓన్లీ అక్కడ నుంచి తీసుకుంటారు? మేబీ బికాస్ కొంచెం ఏమైనా రీజనాలిటీ చేంజెస్ ఏమైనా ఉంటాయన్నా, ఫేస్ అలా ఉంటుంది. నువ్వు నన్ను బాగా లాక్ చేస్తున్నావు. అంటే ఇంకో రీజన్, ప్రాక్టికల్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే మోస్ట్లీ మేము అక్కడ నుంచి వచ్చేసరికి ఒక స్కెడ్యూల్ అంటే మార్నింగ్ అంటే 1 week ఉండొచ్చు, 10 days ఉండొచ్చు. విల్ బి లాక్డ్ హియర్. లైక్ మాకు మేము డెడికేటెడ్ గా ఇక్కడే ఉండిపోతాం ఒక 10 days. ఎక్కడికి వెళ్ళరు, ఎవరు తెలియదు, రూమ్కి వెళ్ళడం. సో అది రీజన్. మోస్ట్ ఆఫ్ ది టైం ఇప్పుడు ఒక హీరోయిన్ మీద ఎక్కువ ఉంటుంది సీన్స్ ఇదంతా కూడా. సో హీరోయిన్ టైం అనేది డెఫినెట్లీ షూటింగ్స్కి ఎక్కువ కావాల్సి ఉంటుంది.
సో అందుకని మార్నింగ్ టిల్ ఈవినింగ్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ ఆర్ ఎనీథింగ్ ఇక్కడ. యా, సో మోస్ట్లీ ఆ రీజన్తోనే ఇక్కడికి వచ్చాక దే డెడికేట్ మోర్ టైమ్ టు ది ప్రాజెక్ట్ అనే ఒక ఉద్దేశంతోనే తీసుకొస్తారేమో. అది అయ్యి ఉండొచ్చేమో, కామ పెట్టావు. ఓకే, సో నైస్, బాగా చెప్పావు. అండ్ ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ కన్నడలోనే కదా, సో కన్నడ అంటే మీ ఓన్ లాంగ్వేజ్ కాబట్టి నీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు. లేదు, చాలా ప్రాబ్లం ఉండింది. బికాజ్ నేను థియేటర్లో చేశాను కాబట్టి ఫస్ట్ కెమెరాలో యాక్చువల్లీ నాకు ఒక హ్యాండ్ షాట్ అయితే పెట్టారు. ఇలా నేను డ్రెస్ని ఇలా అనుకోవాలి, జస్ట్ అదొక సింబాలికలీ అలాగా చూపించారనమాట. సో దట్ వాజ్ ది ఫస్ట్ షాట్. సో నేను నాటకాలే చేశాను కాబట్టి అక్కడ ఏంటంటే ముందుగానే చాలా ప్రిపేర్ అయి ఉంటాము, అండ్ తర్వాత షోస్ ఉంటుంది, అలా ఉండేది కదా. యాక్టింగ్ తెలుసు, యాక్టింగ్ సేమే ఉంటుంది. థియేటర్ ఆర్టిస్ట్ యాక్టింగ్ అనేది సేమే ఉండొచ్చు, కానీ చాలా ప్యాటర్న్స్ అయితే చేంజెస్ ఉంటాయి కదా. సో కెమెరా ఫేస్ చేయడం వాజ్ డిఫికల్ట్ నాకు కొంచెం. నేను అక్కడ కూడా ఫస్ట్ నేను చేసిన సీరియల్లో కూడా కుందాపుర కన్నడ అని ఉంటుంది. ఇట్ వాజ్ నాట్ లైక్ ప్రాపర్ కన్నడ. అంటే ఓకే, వేరియేషన్ కన్నడలో కర్ణాటకలో వేరే డైలెక్ట్స్ ఎలాగ స్లాంగ్ కూడా కాదు. కన్నడలో కొంచెం సౌత్ కెనడా వెళ్ళే వైపు చాలా కుందాపుర కన్నడ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సౌత్ కర్ణాటక, సో మంగళూరు ఆ సైడ్ నుంచి తుళు, కొంకణి అంతా ఉంటుంది కదా. మైసూర్ ఇన్ బిట్వీన్ బెంగళూరు అండ్ మైసూర్ ఇన్ బిట్వీన్ ఉంటుంది. నార్త్ వేరు, సౌత్ వేరు కదా. సో అక్కడ సౌత్ కర్ణాటక లాంగ్వేజ్ ఒకటి అనమాట. అది ఆల్మోస్ట్ చాలా చేంజ్ ఉంటుంది అనమాట. ఇట్స్ అ డిఫరెంట్ లాంగ్వేజ్ లానే అనుకోవచ్చు. సో ఆ లాంగ్వేజ్ని నేను కన్నడలో నేర్చుకొని మాట్లాడాలి. లైవ్ రికార్డింగ్ ఉండేది. సో అది కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉండింది ఫస్ట్ సీరియల్. బట్ ఆ తర్వాత ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్స్ టు ది డైరెక్టర్ రమేష్ ఇంద్రాని, హీ డైరెక్టెడ్. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా అంటే వండర్ఫుల్ అని ఇప్పుడు అంటున్నాను, ఎందుకంటే నేను అంత నేర్చుకున్నాను అక్కడ నుంచి కాబట్టి ఇప్పుడు వండర్ఫుల్ అనిపిస్తుంది. బికాజ్ ఐ గాట్ టు లెర్న్ సో మచ్ ఇన్ మై వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి. సో అప్పుడులో చాలా డిఫికల్ట్గా ఉండేది. అసలు నాకు చెమట వచ్చేసేది. 7 o'clock షార్ట్లో ఉండాల్సింది. అక్కడ అంటే ఆ ప్రొడక్షన్లో మటుకు 7 o'clock స్టార్ట్ చేసేవారు, బై 8 o'clock ఫినిష్ చేసేవారు అనమాట. అలా ఉండేది. బట్ వెరీ స్ట్రిక్ట్ అండ్ నైస్ ప్రొడక్షన్, అంటే చాలా మంచిగా తీసేవారు అనమాట. ఇట్ వాస్ అ వెరీ గుడ్ ప్రొడక్షన్. సో ఆ సీరియల్ ఇక్కడ డబ్బింగ్ అయ్యేదంట అప్పుడు నేను చేసినప్పుడు. ఇక్కడ చూసారు జీ తెలుగులో శశిరేఖ ముందు ఆ సీరియల్ పరిచయం ఉన్నాను. ఆ తర్వాత నుంచే, సో అది డబ్బింగ్ అయ్యేది కాబట్టి ఆ తర్వాత నుంచే నాకు యాక్చువల్లీ చాలా కాల్స్ వచ్చేది. ఈవెన్ ప్రభు గారు అడుగుదాం అనుకున్నాను. కన్నడలో అలా బాగానే ఉంది, నీకు ఆఫర్ తెలుగు ఆఫర్ ఎలా వచ్చిందా అంటే కన్నడ నుంచి ఫస్ట్ తెలుగు వచ్చేస్తే ఓకే, కన్నడలో 3 సీరియల్స్ చేశాక నువ్వు తెలుగు ఆఫర్ ఎట్లా వచ్చిందని అడుగుదాం అనుకున్నాను. అదే మేబీ డబ్బింగ్ వల్ల చూసారేమో నన్ను ఇక్కడ. ఓకే బాగుంటుంది అని నాకు చాలా కాల్స్ వచ్చాయి. బట్ నేను అప్పుడు లేదు నాకు కన్నడ తప్ప ఇంకా వేరే లాంగ్వేజ్, తెలుగులో ఒక్క వర్డ్ కూడా రాదు నాకు, నేను ఎలా చేయగలుగుతాను, లాంగ్వేజ్ లేదు నేను ఎలా చేయగలుగుతాను అంటే. బట్ దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆర్ టెక్నీషియన్స్ కావచ్చు, బికాస్ దే గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇనిషియలీ. నేను ఇక్కడ లేదు మేము నేర్పిస్తాం మీరు వచ్చి చేయండి అన్నట్టుగానే చెప్పారు. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అంతకుముందు శశిరేఖ ముందు ఒక 2, 3, 4 ప్రాజెక్ట్స్ వచ్చాయి. 4 ప్రాజెక్ట్స్ వద్దన్నా తెలుగే 4 ప్రాజెక్ట్స్ వద్దన్నా తెలియక అదే డెస్టినీ అంటారు చూడు, మనం తీసుకుందాం అంటే రాదది. సో యూ గాట్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ తెలుగులో సినిమా కూడా చేశాను, సీరియలే కాదు. ఐ థింక్ 2 movies, ఒకటి మెయిన్ లీడ్, ఇంకటి వన్ ఆఫ్ ద హీరోయిన్స్, రైట్? అది అంత నాట్ అ వెరీ గుడ్ క్యారెక్టర్, బట్ సెకండ్ వన్. ఓకే, ఫస్ట్ అబౌట్ ఇది నా ప్రేమ కథ విత్ మన రవి గారు. సో ఎట్లా వచ్చింది ఆఫర్, సినిమా ఆఫర్ బికాస్ ఆఫ్ శశిరేఖనే వచ్చింది. అంటే సినిమా చేశాను, ఒక సినిమా చేస్తున్నా అనే దానికంటే ఎక్కువ శశిరేఖ చాలా సినిమాటిక్గా తీశారు. బికాజ్ నువ్వే ముద్దమందారం కూడా అలాగే సినిమా. యాక్చువల్లీ నేను శశిరేఖ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఈవెన్ ప్రజెంట్ వైల్ మీరు మీ కాస్టింగ్ జరిగేటప్పుడు కూడా మనం హౌస్ ఉండేది. సో మీరందరూ రావడం, యువర్ పిక్డ్ ఫ్రమ్ ఫేస్బుక్ ప్రొఫైల్లో చూసి ఐ నో దట్ బికాస్ ఐ వాజ్ దేర్. ఏ దిస్ గై ఇస్ నైస్ అని కూడా చూపించారు నాకు. సో అలా సీనియర్ అయితే
6 months. ఏ మంచి సీనియారిటీ. ఓకే ఓకే నైస్. సో శశిరేఖ చాలా సినిమాటిక్గా తీశారు మేడం. మై వెరీ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఫ్యూ డేస్ స్టార్టింగ్లో మహానటి చూసా గెటప్స్ కూడా ఉండే. గెటప్స్ ప్రభు గారు ఉంటాయి. ఎక్కువ గెటప్స్ నాట్ మహానటి సావిత్రి గారి సినిమాలో getup. Yeah, సావిత్రి yeah. గారి గెటప్ ఫేమస్ అయింది. యా ఆహనా బట్ పెళ్లి అంటే ప్రాపర్ ఆహనా చూసా, పెళ్లి అంటే నేను చూసా. కీర్తి సురేష్ గారు వేసుకునే ముందు ముందే సేమ్ నువ్వు గెటప్ చేసావు. నేను Suits so well చేస్తున్నాను. actually. చూసా నేను suited you. సో అలాంటి ఆ గెటప్ వేసుకొని తెలుగు సినిమాస్ అప్పుడు పాత సినిమాస్ అన్ని వెళ్ళి చూసి అండ్ ఐ గోట్ టు నో అబౌట్ ది లెగసీ అండ్ ఆల్ దాట్ అండ్ సావిత్రి గారు. యా అండ్ ఆ తర్వాత అక్కడ సాంగి టెంపుల్లో ఆ షూటింగ్ చేసాం కదా రామోజీ ఫిల్మ్ సిటీలో. సో ఆ షూటింగ్ చేసినప్పుడు కూడా ఇంత గ్రాండ్యూర్గా నేను షూటింగ్ చేయడం కూడా చూడడం ఫస్ట్ టైం అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ నా ఎక్స్పీరియన్స్. సో షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ శశిరేఖ ఫ్రమ్ ది స్టార్ట్ టు లాస్ట్ ఒక సినిమాటిక్గా ఉండేదన్నమాట. ఒక సీరియల్ని ఆ రేంజ్లో మోస్ట్లీ ఆ తర్వాత నేనే చేశాను కానీ దట్ రేంజ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి రీచ్. చాలా బాగుండేది. సో అది చూసి మూవీ ఆఫర్ వచ్చింది. శశిరేఖ చూసి మూవీ ఆఫర్ వచ్చింది. శశిరేఖకి ఎప్పటికీ కూడా వాళ్ళందరికీ జనాలందరికీ ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ అనమాట. చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు దే రిమెంబర్ దే రీకాల్ దేర్ మూమెంట్స్ విత్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళందరూ ఫ్యామిలీతో కలిపి చూసిన మూమెంట్స్ అంతా తలుచుకుని నన్ను అంతా ఓన్ చేసుకున్నారు. అది సీన్స్ కూడా ప్రతి సీన్స్ కూడా ఫ్యామిలీ సీన్స్ మీది, పల్లెటూరు వాతావరణం అండ్ అబ్బాయి ఎక్కడి నుంచో రావడం అండ్ బాగుండేది. ఆ డ్రీమ్ గల్ అంతే ఆ కాన్సెప్టే డిఫరెంట్గా ఉండేది అనమాట. ఫస్ట్ టైం ఇన్ సీరియల్స్ అలా వచ్చింది అని అంటే అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా చిలిపిగా నాకు సెట్ అయిపోయింది బాగా. అదే ఒరిజినల్ క్యారెక్టర్ కదా ఇంట్లో అల్లరి పిల్ల, అది కొంతమంది మనకి ముద్దమంది వాళ్ళకు సేమ్ క్యారెక్టరైజేషన్. సో దానికి ఓకే అది సూపర్ ఫేమ్లో ఉన్నప్పుడు నీకు క్యారెక్టర్ వచ్చింది, నువ్వు సినిమా ఒప్పేసుకున్నావు. బట్ సినిమా సరిగ్గా వెళ్ళలేదు కదా, రైట్? సో అదే ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళావు, సో నెక్స్ట్ ఇంకా పైకి వెళ్దాం అనుకుంటారు కానీ మనం మళ్ళీ సీరియస్గా వచ్చాం. ఓకే నీకు ఆ సినిమా కన్నా సీరియల్ ఫేమే ఎక్కువ, నీ ఫేమ్ దానికి ప్లస్ అవ్వాలి అంతేగా. సో బట్ అంత మనం అనుకున్న సినిమా తర్వాత ట్రై చేశాను కొన్ని ఆడిషన్స్కి అంతా అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక హయ్యర్ లెవెల్కి వెళ్దామని అనుకుంటారు కదా. ఇట్ ఈస్ స్టిల్ మై డ్రీమ్ టు బీ ఇన్ సినిమాస్. హీరోయిన్గానే ఉండాలి అనేది కూడా కాకుండా మంచి క్యారెక్టర్స్ చేయాలి, రోల్స్ చేయాలి, యా ప్రామినెంట్ రోల్స్, యాక్టింగ్ స్కోప్ ఉండే రోల్స్ చేయాలనేది అయితే డెఫినెట్లీ ఆశ ఉంది. చూడాలి ఎప్పుడవుతుందో. బట్ రెండో సినిమా అది ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ప్లాన్డ్. సరే అయితే ఒకటి ఇది నా ప్రేమ కథ గురించి చెప్పింది కాబట్టి సో మూవీ ఎక్స్పీరియన్స్, సీరియల్ ఎక్స్పీరియన్స్. సో ప్రజెంట్ కొంతమంది చెప్తారనమాట జనరల్గా ఇప్పుడున్న సినారియో ఏంటంటే ఏదైనా సినిమా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మనం సీరియల్ అని చెప్పామనుకో సీరియల్ ఆర్టిస్టా, సీరియల్ యాక్టింగ్ అని ఈవెన్ ఆడిషన్ కూడా ఇవ్వకుండా పంపేస్తున్నారు. బట్ అటు సీరియల్లో చూసి నేను తీసుకున్నారు అంటున్నావు. సో ఆబ్వియస్లీ సీరియల్ యాక్టింగ్ చూసి తీసుకున్నారు, సినిమా చేసావు. సినిమా చేసాం కానీ అక్కడ కూడా మాకు సీరియల్ యాక్టింగ్ వద్దు అన్నారా ఒకసారి. సీరియల్ యాక్టింగ్ ఒకటి, థియేటర్ యాక్టింగ్ ఒకటి, సినిమా యాక్టింగ్ ఒకటి ఖచ్చితంగా ఉండదు. అదే అలా ఉండదు. నేను చెప్పేది ఆ గుడ్ యాక్టర్ నోస్ వాట్ టు డూ, వాట్ టు గివ్ అనేది తెలుస్తుంటుంది. అంటే వాళ్ళకి ఏంటో మేము ఓవర్ యాక్టింగ్ చేస్తాము అనేది ఉంటుంది కదా సీరియల్లో జనరల్గా సస్టైన్ చేస్తాం మేము. యాక్చువల్లీ సీరియల్ ఆర్టిస్ట్కి ఎలా అమౌంట్ చేయాలి ఎలాంటి దాంట్లో అనేది ప్రిసైజ్గా తెలిసి ఉంటుంది నన్ను అడిగితే. ఇక్కడ ప్యాటర్న్ అలా ఉంది సీరియల్లో. మాకు క్లోజప్స్ ఎలా చూపిస్తారు అండ్ ఆ ప్యాంట్ షర్ట్స్ అవి ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఈస్ ది ప్యాటర్న్. అండ్ జనాలు కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి ఆ ప్యాటర్న్లో సీరియల్ తీస్తారు. డ్రామా కావాలి కాబట్టి అండ్ ఆ రియాక్షన్స్ కట్ కావాలి కాబట్టి యాజ్ యూ నో కొంచెం డ్యూరేషన్ ఉండాలి కాబట్టి సీరియల్స్లో అలా తీస్తారు. యా మేబీ అందుకనే సినిమా వాళ్ళందరికీ ఓకే వీళ్ళు చేసేదే ఓవర్ యాక్టింగ్ అనేది వాళ్ళకు ఉంటుందేమో. బట్ ఇట్ ఈస్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఒక థియేటర్లో మేము స్టేజ్లో చేస్తున్నామంటే ది లాస్ట్ వన్ షుడ్ ఆల్సో నో అవర్ ఎమోషన్ కాబట్టి లాస్ట్లో కూర్చున్న వాళ్ళకు కూడా మా ఎమోషన్ కావాలి హెవీగా చేయాల్సి ఉంటుంది. వాయిస్ కూడా అండ్ టీవీకి వచ్చేసరికి కూడా టీవీ ఇస్ దిస్ మచ్. సో వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని చూస్తారు. బట్ అయినా సరే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ మోర్. సీరియల్ ప్యాటర్న్ అలా ఉంటుంది. సినిమా అంత పెద్దగా ఓన్లీ సినిమానే మీరు చూస్తుంటారు కాబట్టి యూ నీడ్ నాట్ డూ సో మచ్. అది ఐ థింక్ మనకు తెలిసి ఉంటుంది. నువ్వు కావచ్చు, నేను కావచ్చు. సో ఐ థింక్ అది నేను చాలా విష్ చేసుకునేది అది. లైక్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. తెలుసుకోవాలి లైక్ సీరియల్ ఆర్టిస్ట్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఎనీ సినిమా ఆర్టిస్ట్.
మైన్యూట్ లేయర్ తీసేస్తే అంతా ఒకటి యాక్టింగ్ అనేది ఇస్ సింగిల్ థింగ్. ఎక్కడైనా యాక్టర్స్ అండ్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ సీరియల్ యాక్టింగ్ అది ఇది అది డిఫరెంట్. నేను ఏదైనా చేయగలను చెప్తాను. ఇఫ్ దే ఆర్ థింకింగ్ లైక్ దట్ ఐ థింక్ దే ఆర్ నాట్ వెరీ నాలెడ్జబుల్ అని నన్ను అడిగితే. నైస్. యాక్చువల్లీ సీరియల్స్ చేసేటప్పుడు నేను విన్నా యాక్చువల్లీ జనరల్గా అమ్మాయిలు నాకు ఆ సీన్ కంఫర్ట్ లేదు, ఈ సీన్ చేయను, ఆ సీన్ చేయను అంటారు. బట్ నువ్వు ఒక సూసైడ్ అటెంప్ట్ సీన్ ఏదో ఒకటి ఉంది, చాలా ఎత్తు మీద ఉంది. అది అక్కడ మేము కూడా షూట్ చేసాం. ఆ పాండ్లో ఇక్కడ దూకేయాలి యాక్చువల్లీ. నువ్వు టక్కని చెప్పగానే దూకేసావంట, డూప్ కూడా లేకుండాను. అంటే అది ఫస్ట్ సీరియల్ కదా. అండ్ ఆల్సో నేను ఇదే చెప్పాను కదా, హనుమకొండకి వెళ్ళొచ్చాను, జనాల ప్రేమ అంతా చూసాను, రెస్పాన్సిబిలిటీ ఉండింది. ఐ వాజ్ లైక్ ఐ హావ్ టు గివ్ ఆల్ మై సెల్ఫ్ ఇన్ టు దిస్. ఇప్పుడు అందరికీ నేను బాగా చేసి చూపించాలి. సో డైరెక్టర్ ఏం చెప్పినా అది చేయాలనేది అయితే నేను పక్కన చెప్పేవారు మేఘన ఏం చెప్పినా చేసేసి మేఘన అంటే మా కాంపిటీషన్ ఇప్పుడు మనం చేయకపోతే మనం అడుగుతారు అంటే నాకు అంత ఎక్సైటెడ్గా ఉండేదాని అనమాట. ఈవెన్ టుడే ఐ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్ బికాజ్ ఇప్పుడు శశిరేఖ అంత ఫేమ్ ఇచ్చిందంత హ్యాపీనెస్ నాకు ఇచ్చింది అంటే డెఫినెట్లీ ఇచ్చిన తర్వాత కళ్యాణ వైభోగం ఆల్సో బిగ్ హిట్, రక్త సంబంధం. సో అదంతా వచ్చింది అంటే మేబీ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ అండ్ ఆ సిన్సియర్గా ఉన్నాను కాబట్టి మోస్ట్లీ వచ్చిందని. దట్ ఈస్ ది ఓన్లీ ఫార్ములా ఐ ఫాలో. సో అందుకనే అప్పుడు ఇప్పుడైనా కొంచెం చూసుకుంటానేమో కింద మంచిగా ఉందా లేదా అని. ఈసారి కొంచెం చూసుకుని దూకుతాం. అప్పట్లో చూసుకోకుండా దూకేసాను. యాక్చువల్లీ ఇటు ఒక ఫాల్స్ లా ఉండేది. వాళ్ళు యాక్చువల్లీ మేనేజర్స్ వాళ్ళందరూ ఒకసారి ట్రై చేసి చూశారు. అండ్ నేను ముందే చెప్పాను కదా, ఐ వాజ్ వెరీ హైపర్ ఉండేదాన్ని నేను. సో చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న వాళ్ళు ఎక్కడైనా ఫాల్స్కి తీసుకెళ్తే అప్పుడు కూడా అలాగా వాటర్ అంటేనే నాకు ఇష్టం అనమాట. దూకాను, అది కూడా చేశాను. అంటే దూకడం అంటేనే మోస్ట్లీ నాకు ఇష్టం కాబట్టి నాకు అది భయం ఉండదు. సో ఎవరైనా భయం షూటింగ్ లో కూడా ఇప్పుడు అబ్బాయిలే కొంచెం భయపడుతుంటారు. ఎందుకు ఇంత భయపడతారని నాకు ఆశ్చర్యం. భయంగా కూడా ఉంటుందని, నొప్పి కూడా తగ్గుతుందా అంటే అబ్బాయిలు పాపం గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఏమైనా ఆలోచిస్తారు. మన కాలు చేతి తిరిగితే కొంచెం బాగుంది కదా డేట్ తీసుకెళ్ళి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దూకడానికి ఇంత ఆలోచిస్తున్నారంటే ఎవరో ఒకళ్ళు దూకి చూస్తుంటారు. కింద సేఫ్టీ అయితే ఉంటుంది కదా, అది కూడా ఉండొచ్చు కదా. అది నాకు తెలియదు. హైట్ ఫోబియా ఉంటుందంట, తెలియదు నాకు. చాలా యాక్చువల్లీ తర్వాత హీరో ప్రతాప్ లిటిల్ స్కేర్డ్. తను చేశాడు కానీ దూకే ముందు హనుమంతుడిది అంటే తనకి ఎలా అంటే తన తర్వాత చెప్పాడు అనమాట, ఈ అమ్మాయి దూకేసింది అని. చాలా శ్లోకాలు అవి చెప్పుకొని దూకాడు అనమాట. కిందకి ఎలా చూపించాడు, ఇక్కడ చూడు రాయి ఇక్కడే ఉంది, పొరపాటున తగలు ఉంటే ఏహే తగలదు, వాళ్ళు ఇక్కడ దూకమన్నారు కదా, దూకేవి ఏం కాదులే. ఆల్రెడీ మేనేజర్స్ దూకి చూపించారు. యాక్చువల్గా ఏం ప్రాబ్లం ఉన్నా కింద వాళ్ళు కూడా ఉన్నారు, సేఫ్టీ ఉన్నారు. హైట్ ఫోబియా ఉంటదంట చాలా మందికి. వాటర్ నుంచి రాళ్ళు కనిపించవు మనకి జనరల్ గా, కనిపించవు. అది మన ఫేట్ కూడా, మన లక్ కూడా. ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయ్యి విండ్ ఉంటుంది, కొంచెం పక్క పడ్డ రాయి మీద పడితే సేఫ్టీ తీసుకునే ఉంటారు. షూటింగ్స్ లో మాక్సిమం తీసుకుంటారు కానీ చాలా మంది ధైర్యం చేయరు. లేడీ సూపర్ స్టార్, నాట్ సూపర్ స్టార్, సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్.